అసలు లేజినెస్ అంటే ఏంటి? లేజినెస్ అనేది ఎన్ని టైప్స్ ఉంది? 7 లేజినెసెస్ ఉన్నాయి. ఆల్ లేజినెస్ ఆర్ నాట్ సేమ్. ఫిజికల్ లేజినెస్, మెంటల్ లేజినెస్, ఎమోషనల్ లేజినెస్, ఫియర్ బేస్డ్ లేజినెస్, డిజిటల్ లేజినెస్, డిసిషన్ లేజినెస్, హ్యాబిచువల్ లేజినెస్. సో 5 స్టెప్స్ ఫార్ములా ఓవర్కమ్ లేజినెస్. ఒక 5 స్టెప్స్ చెప్తాను లేజినెస్ నుంచి బయటికి రావడానికి. అవి ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్, మూవ్ యువర్ బాడీ. సెకండ్ పాయింట్, స్టార్ట్ స్మాల్, రిమూవ్ యువర్ డిస్ట్రాక్షన్స్, బిల్డ్ రొటీన్స్ అండ్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. సో లేజినెస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్, టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ. ఇప్పటి నుంచి ఎప్పుడైనా లేజీగా అనిపించినప్పుడు దాని రూట్ కాజ్ని వెతకండి. ఆ రూట్ కాజ్ ఏంటి? ఫియర్ లేజినెస్, స్ట్రెస్ బేస్డ్, డిస్ట్రాక్షన్ బేస్డ్, పూర్ హ్యాబిట్స్ బేస్డ్, లో ఎనర్జీ బేస్డ్, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బేస్డ్. అంటే ఫస్ట్ 5 minutes అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇన్స్టెంట్గా రావాలి. ఏదైనా ఒక బిజినెస్ చేస్తే ఇమీడియట్గా వాడు కరోడ్పతి అయిపోవాలి. ఒక స్టూడెంట్ చదవడం స్టార్ట్ చేసిన 2 రోజులకే టాపర్ అయిపోవాలి. ఇమీడియట్ సక్సెస్ కావాలి. యువర్ బ్రెయిన్ డిజైన్ టు సేవ్ ఎనర్జీ. హంటింగ్ చేయలేకపోయేవాళ్ళు, బ్రెయిన్ అనేది అలా హ్యాబిచువేట్ అయిపోయింది. కంఫర్ట్ ఫీల్స్ సేఫ్. లేజినెస్ అనేది ఎన్ని టైప్స్ ఉంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫిజికల్ లేజినెస్ అంటాం, మెంటల్ లేజినెస్, ఎమోషనల్ లేజినెస్, డిజిటల్ లేజినెస్, డిసిషన్ లేజినెస్. సో లైక్ అలా 7 లేజినెసెస్ ఉన్నాయి. ఒక్కొక్క లేజినెస్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో అంటే మనం ఒక ప్రాబ్లమ్ని సూపర్ఫిషియల్గా కాకుండా దాన్ని రూట్ కాజ్లో ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేయగలుగుతామో అప్పుడు మనకు రిజల్ట్స్ అనేవి కామన్గా వస్తాయి. ఒక స్టూడెంట్ సరిగ్గా రావట్లేదు మార్క్స్ అని అంటే ఆ రోజు వారికి కాదు, అసలు రూట్ కాజ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు మార్క్స్ రావట్లేదు, వాట్ ఎగ్జాక్ట్లీ ద రీజన్, వాట్ కుడ్ బి ద రీజన్. అంటే సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, లేకపోతే చదవగా రివైజ్ చేయట్లేదా, సార్లు చెప్పేది అర్థమవుతలేదా, అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని డయాగ్నోస్ చేస్తే మిగతాదంతా మనకి ఈజీగా అయిపోతుంది. సో దానికోసం ఈ డిజిటల్ లేజినెస్ అంటే ఏంటి, ఎమోషనల్ లేజినెస్ అంటే ఏంటి, సో అన్ని లేజినెస్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. నా పేరు నగేష్ జమ్ము, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఎట్ జేఎన్ కెమిస్ట్రీ ఎట్ విద్యానగర్, హైదరాబాద్. అంటే ఎవరైతే విద్యార్థులు ఐఐటి, జేఈ, నీట్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కెమిస్ట్రీ సబ్జెక్ట్, స్పెషల్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది మనం టీచ్ చేస్తాం. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 12+ years నుంచి ఈ విద్యా సంస్థని రన్ చేస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్తే లేజినెస్. సో ఈ లేజినెస్ గురించి మీరు కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని, లేజీగా కూర్చొని చూడండి. సో విల్ గెట్ ఇన్ టు ద వీడియో. ద సైన్స్ ఆఫ్ లేజినెస్. సో వై వి డిలే, వై వి ప్రోకాస్టినేట్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్. ఈ వీడియోలో టోటల్గా అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒక 5 స్టెప్స్ చెప్తాను లేజినెస్ నుంచి బయటికి రావడానికి. అవి ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా డిస్కస్ చేస్తున్నాను. అండర్స్టాండింగ్ ద హిడెన్ సైకాలజీ బిహైండ్ ప్రోకాస్టినేషన్. సో ప్రోకాస్టినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆఫీస్ వర్క్ ఉందనుకోండి, రేపు సబ్మిట్ చేయాలి. ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫీస్ వర్క్ కంటే ముందు ఒక 1/2 hour కొంచెం ఫోన్ చూద్దాం అనిపిస్తుంది. 1/2 hour, 1 hour, 2 hours అయిపోయి స్క్రోల్ చేస్తూనే ఉంటాం మనం ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో. సో తర్వాత చేద్దామని చివరికి టైం అయిపోయిన తర్వాత లేట్ నైట్ కూర్చుంటారు. నైట్ అంతా పని చేసి హడావుడిగా ఆఫీస్కి వెళ్ళి లేట్ మినిట్లో చాలా మంది సబ్మిట్ చేస్తుంటారు. సో ఇది ప్రోకాస్టినేషన్ చేయడం, అంటే వాయిదా వేస్తూ ఉంటారు మెల్లగా. అసలు ఎందుకు లేజినెస్ వస్తుందంటే మనకు ఇమీడియట్ కంఫర్ట్ కోసం. సో నవడేస్ మనం ఒకటే చూస్తున్నాం, ఎవరిని చూసినా కానీ ఇమీడియట్ సక్సెస్ కావాలి అంటే ఇన్స్టెంట్గా రావాలి. ఏదైనా ఒక బిజినెస్ చేస్తే ఇమీడియట్గా వాడు కరోడ్పతి అయిపోవాలి. ఒక స్టూడెంట్ చదవడం స్టార్ట్ చేసిన 2 రోజులకే టాపర్ అయిపోవాలి. అంటే ఇన్స్టెంట్. చాలా మందికి సరి పని చేయకముందే కోట్లు డబ్బులు వచ్చేసేయాలి అంటే షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. సో వీటి వల్ల సో చాలా చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే జనరల్గా మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ లేజినెస్ అనేది ఒకటి ఉంటుంది, నేను డిస్కస్ చేయబోతున్నాను ఆఫ్కోర్స్ దాంట్లో. సో మన బ్రెయిన్ అనేది ఏంటంటే ఏదైనా ఎఫర్ట్స్ తీసుకోవడానికి ఇష్టపడదు. అదే స్క్రోలింగ్ అయింది అనుకోండి, ఎవరో ఒక రీల్, ఒక 30 seconds రీల్ కోసం వాళ్ళు 1 day కష్టపడి రీల్ చేస్తారు. సో మనం ఇలా చూసినప్పుడు ఆ 30 secondsలో మనకు హై లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. హ్యాపీ హార్మోన్ అంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో తర్వాత ఇంకో స్క్రోల్ చేస్తారు, ఇంకో లెవెల్ ఆఫ్ డోపమైన్. సో వాళ్ళు మనని ఎలా హైజాక్ చేస్తారంటే మనము ఒక కాంటెంట్ మనకు నచ్చితే సో దానికి రిలేటెడ్ వీడియోస్ కీప్ ఆన్ వస్తూ ఉంటాయి. ఇంకా దానికంటే ఎక్కువ మనల్ని హైజాక్ చేసి అందులోనే ఉంచుతారు. మనం చాలా హ్యాపీగా అయిపోయిన తర్వాత మనం ఒరిజినల్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ అదే స్టూడెంట్ అయ్యింది అనుకోండి, ఆ బుక్స్ ఓపెన్ చేస్తే ఆ లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవ్వదు.
అంటే అంత హ్యాపీనెస్ రాదు, బోర్ కొట్టేస్తుంది, చదవబుద్ధి కాదు, చిరాకు వస్తుంది. సో చాలా బలవంతంగా ఏదో ట్రై చేస్తారు చదవడానికి. ఆ లెవెల్ ఆఫ్ అది అంత చూసిన తర్వాత ఈ చదవడం అనేది చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో చివరికి ఆ బుక్స్ బంద్ చేసి పోయి పడుకుంటారు. విద్యార్థులలోనే కాదు, అందరిలో కూడా ఈ రోజు ఈ టెక్నాలజీ అనేది అందరినీ తినేస్తుంది. దీని గురించి కూడా మనం బాగా ఆలోచించాల్సింది. పిల్లలకు కూడా, చిన్న పిల్లలకి వాడు అన్నం తినాలంటే ఫోన్ ఇస్తున్నారు, వాడు స్క్రోల్ చేసుకుంటూ తింటున్నారు. పేరెంట్స్ కూడా చాలా మంది చిన్నప్పటి నుంచి అది హ్యాబిచుయేట్గా అయిపోతుంది. Are you really lazy? Most people are not true lazy. Laziness is often a symptom. The real cause of hidden fear ఉంటుంది, లేకపోతే మల్టీ ఆప్షన్ చాలా ఉంటాయి. ఆ విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నిజంగా ఏమవుతుంది, మీరు మిమ్మల్ని లేజీ అనకంటే ముందే, మీ పిల్లల్ని లేజీ అనకంటే ముందే ఆ లేజీనెస్ గల కారణాలు ఏంటి దానిపైన మనం డిస్కస్ చేయాలి. సైంటిఫిక్ డెఫినేషన్ ఆఫ్ లేజీనెస్: చూసింగ్ ఇమీడియట్ కంఫర్ట్, అవాయిడింగ్ ఎఫర్ట్, ఇగ్నోరింగ్ లాంగ్ టర్మ్ రివార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ అనేది ఒక 1 మంత్ తర్వాత ఉంది, లేకపోతే 1 year తర్వాత ఉంది. ఇప్పుడు పడుకొని రేపు చదువుదాం, ఇమ్మీడియట్ కంఫర్ట్ లోకి వెళ్ళిపోతాం. ఆ లాంగ్ టర్మ్ ది పక్కన పెట్టేస్తాం. అవాయిడింగ్ ఎఫర్ట్, ఏదైనా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి, సైకలాజికల్ గా, ఫిజికల్ గా ఎఫర్ట్ పెట్టి పని చేయాలన్నప్పుడు మన బ్రెయిన్ అనేది దీనికంటే ఈజీ పనుల కోసం చేద్దాము అన్న దాంట్లోకి వెళ్ళిపోతుంది. స్క్రోలింగ్ అవ్వచ్చు, ఏదైనా ఈజీ పనులు. ఇప్పుడు పడుకోవడం ఉంది అనుకోండి, చాలా ఈజీగా పడుకుంటారు, ఎఫర్ట్స్ ఏమి ఉండవు. మన బ్రెయిన్ అనేది ఎఫర్ట్ కూడా ఎఫర్ట్లెస్ గా చేస్తుంది. అదొక టైప్ ఆఫ్ లేజినెస్. యువర్ బ్రెయిన్ డిజైన్ టు సేవ్ ఎనర్జీ. సో మనము యాన్షియంట్ డేస్ లో చూసినప్పుడు వేటాడి, అంటే హంటింగ్ చేసి ఫుడ్ తెచ్చుకునేవాళ్ళు. కొన్నిసార్లు వర్షాలు రావచ్చు, లేకపోతే బయటకు వెళ్ళలేకపోవచ్చు, వాటి వల్ల హంటింగ్ చేయలేకపోయేవాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళ మన బ్రెయిన్ అనేది ఎట్లా డిజైన్ అయిందంటే టు సేవింగ్ సమ్ ఎనర్జీ, చాలా ఎనర్జీని సేవ్ చేసుకుని తర్వాతకి రేపు దొరుకుతుందో లేదో అన్న దాంతో బ్రెయిన్ అనేది అలా హ్యాబిచువేట్ అయిపోయింది. జనరల్ ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ ఫీల్స్ సేఫ్. కంఫర్ట్ గా ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే కూర్చున్నాం, ఎక్కడికి వెళ్ళలేదు అంటే కంఫర్ట్ ఉన్నాం. ఒక ఏరోప్లేన్ ఉంది, ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో పెట్టడానికి కాదు కదా మనం మ్యానుఫ్యాక్చర్ చేసింది, కానీ ఈ మన బ్రెయిన్ అనేది హ్యాక్ చేస్తుంది. ఏంటి, మనం కంఫర్ట్ జోన్ లో ఉంటే సేఫ్గా ఉంటాం మనం. ఎఫర్ట్స్ ఫీల్స్ ఎక్స్పెన్సివ్. ఎంత ఎఫర్ట్స్ పెట్టాలా అంటే ఎఫర్ట్స్ ఎవరు పెడతారు ఆ జోన్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆల్ లేజినెస్ ఆర్ నాట్ సేమ్. అన్ని లేజినెస్ అనేవి సేమ్ కావు, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజినెస్ ఉన్నాయి. ఇక్కడ ఫిజికల్ లేజినెస్, మెంటల్ లేజినెస్, ఎమోషనల్ లేజినెస్, ఫియర్ బేస్డ్ లేజినెస్, డిజిటల్ లేజినెస్, డిసిషన్ లేజినెస్, హ్యాబిచువల్ లేజినెస్. సో టోటల్ మనకి 7 హ్యాబిచువల్ అంటే 7 లేజినెస్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఫిజికల్ లేజినెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ నైట్ 1 గంట వరకు, 2 వరకు, 3 వరకు చదివేసి వాడు ఇమీడియట్గా మార్నింగ్ 7 o'clock లేస్తాడు. అంటే 2-3-4 hours స్లీపే ఉంటుంది. వచ్చి క్లాస్లో కూర్చున్న తర్వాత మళ్ళీ స్లీప్ మోడ్లో ఉంటాడు. చూస్తే లేజీగా ఉంటాడు, క్లాస్ సరిగ్గా వినలేడు, కాన్సన్ట్రేట్ చేయలేడు త్రూ అవుట్ ద డే. అలా అని చెప్పి మనం ఎందుకు అంటే దాని కనుక రూట్ కాజ్ ఏంటి, సరిగ్గా టైంకి నిద్రపోకపోవడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేజినెస్ రీజన్. పూర్ న్యూట్రిషన్, చాలా మంది సరిగ్గా తినరు, సరిగ్గా ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా, ఎనర్జీ లేకపోవడం వల్ల కూడా ఫిజికల్ గా అంత యాక్టివ్ గా ఉండలేరు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద లేజినెస్. నో ఎక్సర్సైజ్. సో చాలా మంది ఏంటంటే సెడేటరీగా కూర్చుంటారు, మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అవ్వచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది ఏమి ఉండదు, బాడీలో మూమెంట్ ఉండదు, హార్మోన్స్ కూడా కరెక్ట్గా రిలీజ్ అవ్వవు. వీటి వల్ల కూడా కొంచెం డల్గా, లేజీగా కనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్, మెంటల్ లేజినెస్, సెకండ్ వన్. అవాయిడింగ్ డిఫికల్ట్ థింకింగ్. సో నార్మల్గా ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో దాన్ని మన బ్రెయిన్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటుంది. చూసింగ్ ఈజీ టాస్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి 2 hours ఉందనుకోండి, వాడు 1.5 hour బుక్స్ అవి సర్దడానికి పెడతాడు, 1/2 hour మాత్రమే చదవడానికి. అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టడానికి అనేది ఇష్టంగా ఉండదు. అది ఒకటి మెంటల్ లేజినెస్ కిందకి వస్తుంది. బిజీ బట్ నాట్ ప్రొడక్టివ్. కొంతమంది చూస్తే చాలా బిజీగా ఉంటారు, ఉదయం చేస్తే చదువుతూనే ఉంటారు, కానీ బట్ నాట్ ప్రొడక్టివ్. అంటే వాళ్ళు ఈజీ టాస్క్స్ చేస్తుంటారు, నిజంగా రియల్గా పనికొచ్చేవి చేయరు. ఇది ఒక టైప్ ఆఫ్ మెంటల్ లేజినెస్. థర్డ్ వన్, ఎమోషనల్ లేజినెస్. ఎమోషనల్ లేజినెస్లో స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్టూడెంట్స్ని చూసినప్పుడు, నీట్ స్టూడెంట్ చూస్తాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అంత స్ట్రెస్గా కనపడడం. అదే 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు స్ట్రెస్ అనేది ఈసారి రాకపోతే ఏమవుతుందో, స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ ఫియర్, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయినాం, ఇట్లాంటివన్నీ ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ లేజినెస్కి కారణాలు.
సో మనము ఎవరైతే లాంగ్ టర్మ్స్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి చాలా చాలా పెరిగిపోతూ ఉంటాయి. అవి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. అవి కూడా ఒక టైప్ ఆఫ్ లేజినెస్. ఆ భయంతో మళ్ళీ అవుతుందో అవ్వదో అని చెప్పి ఆ భయంతో చదివినా కానీ అంత ఎఫెక్టివ్గా చదవలేరు. సో దట్ ఈస్ ఎమోషనల్ లేజినెస్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కాలేజీలోకి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఐఐటీ ఎగ్జామ్ లాంటి నీట్ ఎగ్జామ్స్ పెడతారు. వెళ్ళిన తర్వాత వీళ్ళకి సరైన ఫండమెంటల్స్, బేసిక్స్ అనేవి ఉండవు. ఫండమెంటల్స్, బేసిక్స్ ఉండకపోయేసరికి వాళ్ళు ఎగ్జామ్, ఐఐటీ లెవెల్ ఎగ్జామ్ పెట్టేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ సారి మార్క్స్ రావు, సెకండ్ సారికి కూడా మార్క్స్ రావు, థర్డ్ టైంకి వచ్చేసరికి ఇక మనం రాసిన మార్క్స్ రావు అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ లేజినెస్. కరే చదివినా మార్కు రావు, మళ్ళీ పోతా, మళ్ళీ ఫెయిల్ అవుతా, మళ్ళీ చదవడం అవసరమా అని చెప్పి ఆ టైప్ ఆఫ్ దాంట్లో కూడా చాలామంది వస్తున్నారు. ఇది ఒక ఎమోషనల్ లేజినెస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని చాలామంది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ పిల్లలు ఎందుకు చదవట్లేదు అని అంటే వాళ్ళకి ప్రాపర్ బేసిక్స్ లేకపోవడం, ప్రాపర్గా సబ్జెక్ట్ అనేది రాకపోవడం. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో సరిగ్గా లేదనుకోండి, అలాంటి వాళ్ళం ఉన్నాం హెల్ప్ చేయడానికి. కానీ పిల్లల్ని అరే వీడు చదవడు మనం ముద్రేసేస్తాం, వీడికి రారా, వీడి వేస్ట్ ఫెలో, వీడి లేజీ ఫెలో, వీడి చదవరు, వీడి వల్ల కాదు, వీడికి చేత కాదు అని అంటాం మనం. బికాస్ దట్ ఈస్ ఎమోషనల్ లేజినెస్. నెక్స్ట్ ఫియర్ బేస్డ్ లేజినెస్. ఇది ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్. ఎమోషనల్కి ఇది కొంచెం సిమిలర్గా ఉంటుంది, బట్ థిన్ లేయర్ డిఫరెన్స్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ పని చేస్తే ఫెయిల్ అవుతామేమో, సో ఫెయిల్ అయిన తర్వాత వచ్చేదానికంటే ఫెయిల్ అవ్వకుండా అంటే చేయకుండా ఉంటేనే బెటర్ అన్నదానికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ క్రిటిసిజం. ఒకవేళ ఈ పని చేసిన తర్వాత ఫెయిల్ అయితే, సరిగ్గా రిజల్ట్ రాకపోతే అందరూ తిడతారు, పేరెంట్స్ తిడతారు, పబ్లిక్ అలా అనుకుంటారు. ఇలానే ఫియర్ ఆఫ్ క్రిటిసిజంతో కూడా చాలా మంది అసలు వర్క్ చేయడానికి ఇష్టపడరు. అదొక టైప్ ఆఫ్ లేజినెస్. ఫియర్ ఆఫ్ మిస్టేక్స్. సో కొంతమంది పర్ఫెక్షనిస్ట్ ఉంటారు. సో నేను పర్ఫెక్ట్ అయితే కానీ నేను చేయనని. ఒకవేళ ఇప్పుడు పర్ఫెక్ట్ కాకుండా పోయి చేస్తే మిస్టేక్స్ అవుతాయని. కొంతమంది చదవరు, ఎగ్జామ్ పోయి రాయరు, ఎందుకంటే అంటే పర్ఫెక్షనిజం. ఇది ఒక జబ్బు లాంటిది. నెక్స్ట్ డిజిటల్ లేజినెస్. ఇది ఇంతకుముందు నుంచి కూడా నేను చెప్తున్నాను. సోషల్ మీడియా అడిక్షన్. సో కామెడీ టైప్ ఆఫ్ రీల్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మీరు చూసారనుకోండి, నెక్స్ట్ మీరు స్క్రోల్ చేసినప్పుడు దాని బేస్డే వస్తుంది, దానికి రిలేటెడే వస్తుంది, అది చూడాలనిపిస్తుంది, మనల్ని హైజాక్ చేసేస్తుంది. అది మన అటెన్షన్ని, మన ఎవ్రీథింగ్ని హైజాక్ చేసేస్తుంది మెషిన్. మనము ఒక 5 minutes చూద్దామని ఒక రీలో 2 రీలో చూద్దాం అనుకుంటే హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, 3 hours అందులో మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నైట్ పడుకునేటప్పుడు ఏదో కొద్దిసేపు చూద్దామని 10 o'clockకి పడుకొని స్క్రోల్ చేస్తా అది ఎక్కడికో 1 o'clock, 2 o'clock దాకా చాలా మంది ఈ మధ్య చూస్తున్నాం. రెండవది డోపమైన్ ఓవర్లోడ్. Constant digital stimulation raises the brain's dopamine baseline, making a real work feel unbearably dull by comparison. ఎప్పుడైతే స్క్రోల్స్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వీటిలలో మనం ఏం లేదు, ఒక్క జస్ట్ ఇలా అంటాం, ఆ స్క్రోల్స్ చేయడమే. ఆ ఎనర్జీ మాత్రం మనం వాడేది. ఒక రీల్ కోసం వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడతారో వాళ్ళని మనం నవ్వించడానికి మనకు హై లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిపోయి నిజంగా వాడు వచ్చి చదువుకుందామని బుక్ ఓపెన్ చేస్తే ఆ లెవెల్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవ్వదు. చదవడం ఇష్టం లేక కాదు, చదవాలని ఉంటుంది, కానీ ఆ డోపమైన్ అనేది హైజాక్ అయిపోతుంది. ఆ హ్యాపీ హార్మోన్ లేక చదవలేరు చాలామంది. వాళ్ళకి చదవాలని సీరియస్గా ఉంటుంది, లోపల చాలా చేయాలి అని ఉంటుంది, కానీ చేయలేరు. చదవాలి అనుకున్నా కానీ చదవలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఓవర్ లెవెల్ ఆఫ్ డోపమైన్. దానికి మనం ఏం చేయాలి? కట్ చేయాలి, స్క్రీన్ టైంని తక్కువ చేయాలి. సో మ్యాక్సిమం అది కష్టమే. మెల్లమెల్లగా అవాయిడ్ చేస్తూ దీనిపైన మనం ఫోకస్ చేయాలి. చదివినప్పుడు కొంచెం బోరింగ్ అనిపించినా కానీ దీంట్లో మనం ఆనందాన్ని వెతుక్కోగలగాలి. దిస్ ఇస్ డిజిటల్ లేజినెస్. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ నవడేస్ ఇస్ వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్. యూ షుడ్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. నెక్స్ట్ డిసిషన్ లేజినెస్. టూ మెనీ చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యూట్యూబ్లో ఒక వీడియో చూద్దామని ఒక టాపిక్ వీడియో పెడతాడు. టూ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక వీడియో చూస్తాడు, అది కొంచెం సరిగ్గా మంచిగా అనిపించకపోతే వెంటనే ఇంకోటి చూడంగా అది బాగా అనిపిస్తుంది. టూ మెనీ ఆప్షన్స్ వల్ల అక్కడే ఆగిపోతారు. దానివల్ల తర్వాత ఇంకొకటి ఏ వీడియో చూడాలి అనే దగ్గర చాలా మంది స్ట్రక్ అయిపోతున్నారు. ఓవర్ థింకింగ్. అరే ఇది చేస్తే బాగుంటుండేనేమో, అది చేస్తే బాగుంటుండేనేమో, ఇది అయితే బాగుంటుండేనేమో అనేది ఓవర్ థింకింగ్. ఒక 2-3 ఆప్షన్స్ ఎక్కువ ఉండేసరికి ఏది డిసిషన్ తీసుకోవాలో తెలియక ఆగిపోయి ఆ డిసిషన్ ఎప్పుడు అలానే పెండింగ్ పెడతారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ లేజినెస్ కిందకి వస్తుంది. దాన్నే డిసిషన్ మేకింగ్ లేజినెస్ అంటాం మనం. హ్యాబిచువల్ లేజినెస్.
ఇది ఇంకొక టైప్ ఆఫ్ లేజినెస్. రిపీటెడ్ పోస్ట్పోన్మెంట్. ఐల్ స్టార్ట్ టుమారో అనేది చాలా 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 ఎక్స్పెన్సివ్ సెంటెన్స్ అయిపోయింది. ఏ పని చేసినా ఎవరిని చూసినా రేపు చేద్దాంలే, రేపు స్టార్ట్ చేద్దాంలే అనేది మాత్రం స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈస్ అ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెంటెన్స్ అయిపోయింది. కంఫర్ట్ జోన్ లివింగ్. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, కంఫర్ట్ జోన్. ఏదైనా కొత్త రిస్క్ తీసుకోలేరు, కొత్త చేయలేరు, దానివల్ల కూడా సో హ్యాబిచువల్, అదొక హ్యాబిట్ అయిపోతుంది. వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళలో గ్రోత్ రాదు. దిస్ ఈస్ హ్యాబిచువల్ లేజినెస్. సో చాలా మందికి చాలా ఆశలు, కళలు అవన్నీ ఉంటాయి, విల్ పవర్ అంత ఉంటుంది, కానీ ఒక రొటీన్ అనేది ఉండదు, ఒక సిస్టమ్ అనేది ఉండదు. అంటే ఒక డిసిప్లిన్ అనేది లేకపోవడం కూడా హ్యాబిచువల్ లేజినెస్లో ఇంపార్టెంట్. చాలా మంది టాప్ కంపెనీ CEOs టైంకి లేస్తారు, 5 o'clock 4 o'clock. వాళ్ళ స్కెడ్యూల్స్ అంతా రోజు సేమ్గా ఉంటాయి, కానీ ల్యాక్ ఆఫ్ రొటీన్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ వల్ల ఒక హ్యాబిచువేట్గా అయిపోయి ఇయర్స్ అలా గడిచిపోతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లేజినెస్, హ్యాబిచువల్ లేజినెస్లో డేంజరస్ థింగ్. డోపమైన్ వర్సెస్ డిసిప్లిన్. నేను ఇంతకుముందు ఆల్రెడీ డోపమైన్ గురించి మాట్లాడాను. అది ఇన్స్టెంట్గా రావడం వల్ల మనం చేసే రియల్ వర్క్ అనేది బోరింగ్గా అవుతుంది. సో డోపమైన్ వర్సెస్ డిసిప్లిన్లో చాలా మంది ఏంటంటే డోపమైన్ మనం హైజాక్ చేసిపోయి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఉందనుకోండి, వాళ్ళకి డిసిప్లిన్ అంటే మార్నింగ్ 5 o'clock లేవాలంటే 5 o'clock లేస్తారు. డోపమైన్ స్పైక్స్ ఏమో దాని గురించి పట్టించుకోరు, లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు. 5 to 6 చదవాలంటే చదవాలంతే. వాళ్ళు దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద డోపమైన్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇవన్నీ ఏమి ఉండవు. పిల్లలకి డిసిప్లిన్, పేరెంట్స్కి రెస్పెక్ట్, ఇలాంటి కొన్ని బేసిక్ అనేవి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇట్స్ చాలా 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 ఇంపార్టెంట్. సో 5 steps ఫార్ములా ఓవర్కమ్ లేజినెస్. ఈ లేజినెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే, ఫస్ట్ స్టెప్ మూవ్ యువర్ బాడీ. ఫిజికల్ మూమెంట్. ఫస్ట్ ఫిజికల్ మూమెంట్స్ చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో రోజు ఒక 10 minutes 15 minutes 20 minutes ఫిజికల్ మూమెంట్ చేసినప్పుడు బాడీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల హెల్దీగా ఉంటారు. సో మీరు ఎప్పుడైనా టెన్షన్లో కానీ స్ట్రెస్లో కానీ అలా ఉన్నప్పుడు మీరు మెల్లగా ఒక బయటకు వెళ్ళి ఒక 10 minutes వాక్ చేయండి, 10 to 15 minutes. సో మీకు డోపమైన్ మంచి హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మీ స్ట్రెస్ అవన్నీ వెళ్ళిపోతాయి. సెకండ్ పాయింట్, స్టార్ట్ స్మాల్. ఒక బుక్ చదవాలంటే రిపీటెడ్ పోస్ట్పోన్మెంట్. స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒకటే పేజ్ చదువుతాను, ఒక హాఫ్ పేజ్ చదువుతానని స్టార్ట్ స్మాల్. అంటే ఏ పనిలో కూడా ఇమ్మీడియట్గా మొత్తం కాకుండా స్టార్ట్ స్మాల్ అంటున్నాడు. రిమూవ్ యువర్ డిస్ట్రాక్షన్స్. సో మన ఏదైతే పని చేస్తున్నామో, చదువుతున్నామో ఆ టైంలో ఫోన్లు, నోటిఫికేషన్స్ అన్ని పక్కకు పెట్టాలి. డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా చేయాలనేది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. బిల్డ్ రొటీన్స్. మనకు మార్నింగ్ లేవాలంటే, ఎప్పుడు లేవని వాళ్ళకి మార్నింగ్ 5 o'clock లేవాలంటే అది ఒక విల్ పవర్ చాలా ఉండాలి. అదే ఒక రొటీన్గా మనం అలవాటు చేసుకోగలిగితే 5 o'clock ఎఫర్ట్లెస్గా లేస్తాం. అండ్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. చిన్న వాటిని కూడా మనం ప్రోగ్రెస్ చూసాలి, ట్రాక్ చేయాలి. ఎంతవరకు చేస్తాం, ఏం చేస్తాం, ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది. అంటే ఇవన్నీ చేయడం వల్ల సో మనం కొంచెం లేజినెస్ నుంచి బయటకు రావచ్చు. ఒకటేంటి, మూవ్ యువర్ బాడీ, స్టార్ట్ స్మాల్, రిమూవ్ యువర్ డిస్ట్రాక్షన్స్, బిల్డ్ రొటీన్స్ అండ్ ట్రాక్ ప్రోగ్రెస్. సో మోస్ట్ పవర్ఫుల్ యాంటీ లేజినెస్ టెక్నిక్ ఈస్ ద 5 minutes రూల్. అంటే ఫస్ట్ 5 minutes అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకి ఏ బుక్ అయినా కానీ ఏదైనా కానీ ఫస్ట్ స్టార్ట్ చేయండి. 5 minutes చిన్నగా అనుకోండి, ఒక గంట సేపు 2 గంటలు 5 గంటలు పని చేయాలని కాదు, ఫస్ట్ 5 minutes చేద్దాం. ఈ పని జిమ్కి వెళ్ళారు, ఓ గంట సేపు చేయాలని కాదు, ఫస్ట్ ఈ 5 minutes అయితే ఈ పని చేద్దామని స్టార్ట్ చేయండి ఫస్ట్ మెల్లగా. తర్వాత ఇంకొక 5 minutes మెల్లమెల్లగా యాడ్ అవుతా పోతూ ఉంటుంది. వాట్ హై పర్ఫార్మర్స్ డూ. వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఒక రొటీన్ ఉంటుంది, డైలీగా ఎక్సర్సైజ్ చేస్తారు, ఒక బుక్స్ చదువుతారు, గ్రాటిట్యూడ్ రాస్తారు. పడుకునేటప్పుడు కూడా ఈరోజు ఏం తప్పులు చేస్తాం ఏంటని ఒక జనరల్ థింగ్ రాస్తారు, అఫర్మేషన్స్ చేస్తారు. సో చాలా ఉంటాయి టెక్నిక్స్ వాళ్ళు చేసే దాంట్లో. సో రివ్యూయింగ్ ద గోల్స్, ఈరోజు ఏం చేసాము, ఏమైపోయింది, రేపు ఏం చేయాలనేటివి, ఇవన్నీ సక్సెస్ఫుల్ పీపుల్ చేసే పనులు. సో మీరు కూడా స్టార్ట్ చేయండి. సో లేజినెస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. లేజినెస్ అనేది ప్రాబ్లమ్ ఏం కాదు. సో ఫైండ్ ద రూట్ కాజ్, ఫిక్స్ ద రియల్ ఇష్యూ, టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. ఆ రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు చాలా నేను లేజినెస్ చెప్పాను. ఫియర్ లేజినెస్, స్ట్రెస్ బేస్డా, డిస్ట్రాక్షన్ బేస్డా, పూర్ హ్యాబిట్స్ బేస్డా, లో ఎనర్జీ బేస్డా, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బేస్డా. అంటే రూట్ కాజ్ అనేది ఈ 7లోనే ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పటి నుంచి ఎప్పుడైనా లేజినెస్గా అనిపించినప్పుడు దాని రూట్ కాజ్ని వెతకండి. ఎందుకు అవుతుంది? నేను చెప్పిన 7 లేజినెస్ టైప్లో ఏ కేటగిరీ, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో నేను 5 step ఫార్ములా చెప్పాను. ఫస్ట్ మన మూడ్ని చేంజ్ అవ్వాలంటే కొంచెం బాడీని మూవ్ అనే చేయాలి. స్టార్ట్ విత్ స్మాల్, అంటే చాలా చెప్పాను. సో వీడియోలో ఈవెన్ నేను ఈ మధ్య ఒక 5 AM క్లబ్ అనే ఒక వీడియో కూడా చేశాను. సో నేను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కూడా చూడండి.